హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మనం చెక్ డ్యామ్ కాడ ఉన్నాం. మన చెక్ డ్యామ్ వచ్చేసి అదే. ఇప్పుడైతే మేము మనలోకి దిగుతున్నాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముచ్చట్లు ఫ్రమ్ తొగర్రాయ్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు తొగర్రాయ్లోని చెక్ డ్యామ్ అంటే మానేట్ డ్యామ్ వాగు దగ్గరికి వచ్చినాము అందరం ఎంజాయ్ చేయడానికి. ఈయన ఎవరో మీకు తెలుసు, లిటిల్ అల్టిమేట్ స్టార్ సహచేవన్. షార్ట్ ఫిలింలో యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుందని మీకు తెలుసు. ఈమె అయితే మా కూతురు జెసికా సహేలి, ప్రస్తుతానికి 7th క్లాసు హాస్టల్లో చదువుకుంటుంది. ఈమె చేవన్ వాళ్ళ మమ్మీ. మేమందరం కలిసి ఈరోజు తొగర్రాయ్లోని మానేట్ డ్యామ్ వాగు దగ్గరికి చెక్ డ్యామ్ ఉంటుంది. అక్కడ చెక్ డ్యామ్ లో వాటర్ ఫాల్స్ ఇట్లా పడతా ఉంటాయి అన్నట్టు మీదికెళ్ళి అవన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి ఈరోజు మేము నలుగురం కలిసి వచ్చినాము. చేవన్ అయితే వెళ్దామని బాగా అల్లరి చేస్తుండే, అందుకోసమే చేవన్ కోరిక మేరకు ఇటు రావడం జరిగింది. లెట్స్ గో. ఇక్కడి నుంచి అయితే చెక్ డ్యామ్ చాలా సూపర్ గా కనిపిస్తుంది. ఒకసారి చూడు ఎట్లుందో. ఇక్కడి నుంచి అయితే చేవన్ బాగా అల్లరి చేస్తాను, అందుకనే ఇక వెళ్ళి చూడడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఓన్లీ చెక్ డ్యామ్ అయితే అదంతా చెక్ డ్యామ్ అన్నమాట ఇక్కడ తొగర్రాయిలా. ఇప్పుడు మేము చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక చేవను వాళ్ళ జెసికా వాళ్ళ మమ్మీ మేము అందరం కలిసి అయితే చెక్ డ్యామ్ పైనకి ఎక్కడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే చూడరు, ఇక అలా అయితే ఎంతో అల్లరి చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేద్దామని వాళ్ళకు ఉరుకుతాను వాళ్ళు చూడడానికి, చాలా ఆత్రాత కొద్ది. ఇప్పుడైతే మేము చెక్ డ్యామ్ మీదకి వెళ్తున్నాం. చూడండి, ఇదైతే చెక్ డ్యామ్ అన్నమాట. చెక్ డ్యామ్ లా ఫుల్ వాటర్ వస్తానే ఎట్లెత్తిపోస్తానో చూడు. ఇది చాలా పెద్ద వాగు. ఇంతకుముందు వాగు ఉండే పెద్దగా, దీనికి అడ్డము అటు ఇటు చాలా దూరం కొద్ది 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఉంటుంది అవతల గడ్డ గీతల గడ్డకు. ఇదంతా చెక్ డ్యామ్ కట్టిండు. వాటర్ ఎట్లా పోతానే చూడండి. ఇదంతా చూడడానికి మేమైతే అందరం వచ్చినాం. ఇంకా చూడు చేవన్ ఇట్లా వీళ్ళందరూ అయితే చాలా ఫస్ట్ టైం ఇప్పుడు చేవన్ చూసుడు ఇట్లా చెక్ డ్యాము ఇదంతా. చూడండి, మేమైతే చెక్ డ్యామ్ కట్ట దగ్గర దాకా వచ్చినాం. ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో చెక్ డ్యామ్. వాళ్ళ మమ్మీ కూడా చెక్ డ్యామ్ కట్ట నిలబడి చూస్తుంది వీటిని. చేవన్ అయితే భయపడతాడు, మరి వాళ్ళ మమ్మీని చూసి అటు పడుతుందేమో అని. చూడు, ఈ కట్ట మీద అలా మమ్మీ ఉండి చూస్తే చాలా భయపడతాడు చేవను. చూడు ఎంత బాగుందో వ్యూ, చూడు ఎంత హైలైట్ గా వ్యూ ఉందో. చూడు చేవన్ అయితే భయపడతాడు, ఇట్రా అన్నట్టు దగ్గరికి పోతే నీళ్ళని చూసి. ఇప్పుడైతే భయపడి ఉరుకుతాను. వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, ఎంత అందంగా అనిపిస్తుందో ఇక్కడ నుంచి వెళ్ళి. దీన్ని చూసి చేవన్ అయితే బాగా భయపడతాడు. ఇక కిందికి ఎత్తిపోతే ఇట్లా ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే అలా దిగడానికి మేము అక్కడికి వెళ్తున్నాం. చేవన్ అయితే బాగా అల్లరి చేస్తాడు. ఇక అలిగి కూకున్నాడు, మీరు వస్తారా అక్కడికి అని. చేవన్ పానా, ఓకే లెట్స్ గో. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వాటర్లోకి దిగడానికి వెళ్తున్నాం అన్నమాట. మేమందరం జెసికా, చేవన్ వాళ్ళ మమ్మీ ఇట్లా మేమందరం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము దిగడానికి అయితే పోతున్నాం. పాలి మా సంచి కూడా పట్టుకోతున్నాం. ఇలా తినడానికి దానికి ఎదుగుతుంది. చూడండి, ఇప్పుడైతే మేము వాటర్లో దిగడానికి వెళ్తున్నాం. చేవన్ ఎంత ఎంజాయ్ చేసుకుంటూ రుకుతాడో.
చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉరుకుతాడు చివన్. అల్లరి కూడా బాగా చేస్తాడు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి వెళ్ళి. ఇప్పుడు చివరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నాన్న చెప్పు? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఇంటికి వచ్చిన వీళ్ళని దిగడానికి దగ్గర నుంచి ఎంత మంచిగా నడుతుంది వీడియోలో ఒకసారి. వాటర్ సప్లై అయితే ఫ్రీ పడుతుంది వీడియోలో ఒకసారి ఎంత మంచిగా. ఇప్పుడు మేమైతే గట్టు పోతాను దిగడానికి. వాళ్ళు అయితే ఎంత అల్లరి చేసుకుంటూ ఉరుకుతాడో. ఇది చాలా అద్భుతమైన లొకేషన్ అన్నమాట. మాకు అంతకుముందు ఖాళీగా బాగుండే, చెక్ డ్యామ్ కట్టిన కాంచెల్లి చాలా పెద్దగా వాటర్, పెద్ద మొత్తంలో వాటర్ అయితే ఇక్కడి స్టోరేజ్ అవుతున్నాయి. స్టోరేజ్ అయ్యి కింద పడుతుంటే చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఎక్కడికి అడ్డం పడతారు మరి, అక్కడ వాటర్ బాగా వస్తున్నాయి చూడు. ఇక్కడనే గడ్డకుండా ఆడు. చూడండి ఫ్రెండ్స్, జెసికా ఉన్న సెవెన్ ఎట్లయితే ఉంటుందో వాటర్ లో దిగి ఆడడానికి అల్లరి చేస్తున్నారు బాగా. వాటర్ లో దిగి ఆడామని సెవెన్ అయితే అంగి ఇడిచేసిండు, మొత్తం షర్ట్ మొత్తం ఇప్పిండు అలా దుంకుతా అని. ప్యాంట్ కూడా ఇప్పుతాడు. జెసికా ఏమో వాటర్ లో ఆడతాను. చూడండి చాలా అద్భుతమైన వ్యూ. సెవెన్ మొత్తం బట్టలు ఇప్పిండు చూసుకో. చూడు చివరి ఇట్లా అవుతాడు ఎంత గొప్పగా ఆడతాను. అల్లరి బాగా చివరి అయితే ఊకున్నాడు, ఎంతో బాగా అల్లరి చేస్తాడు వాటర్లో. వాళ్ళకి వాటర్లో ఎగురుతాడు, సంబరం అనిపిస్తుంది. చూడు ఎంత మంచిగా ఎగురుతాడో. అలా అయితే చూడు అటైతే ఫుల్ ఎగురుతాడు. వాటర్ ఇక్కడ నుంచి చూడు ఎట్లా పోతాను, చాలా స్పీడ్ గా పోతాను వాటర్. చివరి చూడు ఎట్లా ఆడతాడు. జెసికా ఎట్లా అనిపిస్తాను డాడీ? లోతు ఉంటుంది అక్కడ మరి మెల్లగా. ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తాను వాటర్ లో. చివరి అయితే బిక్కిరి ఉరుకుతాను అటు ఇటు. జెసికా బండ మీద ఊకుండా ఆడుతాను మంచిగా. దాన్ని అయితే నట్టగుళ్ళు అంటారు మా దగ్గర. మరి అది జెసికా తీసుకొని ఆడుకుంటా అంటారు దాంతో. చూడాలి చివరి అయితే గడ్డకుండి ఉసుకలు ఈత కొడడానికి మరి ప్రయత్నం చేస్తాడు. ఈత కొడతాడు చివను. అగో జెసికా కూడా అటెనక ఈత కొడుతుంది.
శివన్ చూడు ఎంత అల్లరి చేస్తాడో నీళ్ళ నిజానికైతే ఇక్కడ నుంచి వెళ్ళే తొగర్రాయి మొత్తం ఊరంతటికి కూడా వాటర్ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. జెసికా చూడర్రి ఎంత అల్లరి చేసుకుంటే తెలుస్తుందో. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడనైతే. వీళ్ళు ఫస్ట్ టైం అన్నమాట ఈ వాటర్ లోకి ఇట్లా వచ్చి ఆడుకున్నాడు. అందుకోసమే ఇంతలాగా మరి కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో అట్లా ఆడతాను అన్నమాట వీళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళని ఇక్కడికి పుట్టినప్పటి నుంచి అసలు ఎప్పుడు తీసుకురాలేదు. వాళ్ళు ఎగురుడు చాలా ఎంజాయ్ చేస్తాను ఎగురుడు అయితే వాటర్ లో. ఉచ్చుకపోయినట్టు వచ్చేవనుకో రాయో ఏమో అందుకనే చూసుకుంటాడు. ఓకే ఇంటికాడ నుంచి వెళ్ళి జెసికా జామకాయలు తెంపుకొచ్చుకున్నది. ఇలా జామకాయలు తింటది కావచ్చు మరి. తెచ్చుకుంటాను జామకాయలు. చూడండి ఫ్రెండ్స్ అగో జామకాయలు ఇవి మా చెట్టు అన్నమాట. ఇవి మా చెట్టు జామకాయలే. జెసికా తెంపుకొచ్చుకున్నది. అగో చెవన్ కూడా జామకాయలు తింటాడు. ఇట్లా అల్లరి చేసుకుంటా జామకాయలు తినడం అంటే వీళ్ళిద్దరికి బాగా ఇష్టం. చూడరు ఫ్రెండ్స్ జామకాయలు అయితే తింటారు వీళ్ళు. జామకాయ చేయమనుకున్న జెసికాకు జామకాయలు అంటే చాలా ఇష్టం. కోతులు కదా తెంపుకొని తింటారు మా చెట్టుకి. అక్కడ ఎవరో బట్టలు విండుకుంటాడు ఆయన. జెసికా ఉన్ను చేవన్ నీళ్ళలో ఊకుండి జామకాయలు తింటాను. చూడరి ఆట ఆడిండు. వాళ్ళకి పాపం ఆకలి అవుతుంది కావచ్చు. దాదాపుగా 1 అవర్ నుంచి ఆట ఆడుతుంది ఇక్కడ. అందుకోసం వాళ్ళకి ఆకలి అవుతుంది కావచ్చు. చూడరు ఫ్రెండ్స్ మా చివరను జెసికా ఎట్లా ఊకొని తింటాను ఇక్కడ. అల్లరి కూడా బాగా చేస్తాను వీళ్ళు. ఎవరైతే బండలు ఊరుకున్నాడు ఊరికే తొలికిన వాళ్ళు ఉరికేస్తాడు. ఏమంచేవారు అక్కడ భయపడవా? చివరికి తినడంటే తిండి కూడా బాగా ఇష్టం. తినడంటే ఇక తిండి ఉంటే అన్ని మర్చిపోతాడు. చెవన్ వింత సహజ మొత్తం చూడు ఎట్లా చెప్తాడు. చెవను ఇంత వింతగా స్టైల్స్ ఉంటాయి చెవని అన్ని అట్లుంటాయి అన్నమాట చెవని. జెసికాకేమో ఆడుకోవడం అంటే ఇష్టం బాగా. చెవనికేమో తినడం అంటే ఇష్టం బాగా. ఎప్పుడు తిండి మీదనే ఉంటుంది వాడి ధ్యాస. అల్లరి కూడా ఎక్కువనే చేస్తాడు. చెప్పురు అస్సలు వినడు. చూడండి ఇంటికి వెళ్దామని అంటే దాదాపు 2-3 గంటలు అవుతుంది ఆడబట్టి. ఇంటికి వెళ్దామంటే అస్సలే ఏంటలేరు. చెవని వెళ్దామా ఇంటికి? అస్సలే వినడం లేదు. జెసికా వెళ్దామా ఇంటికి? చెవన్ ఇది చూడు ఇటు. నాకైతే ఫుల్ దొరికినాయి గిసండి. వాళ్ళ మమ్మ అయితే పాపం వాళ్ళు ఆడతాను ఇక నాకు చేతనైతే కానీ చాలా సేపటి నుంచి అలా ఆడతాను అని ఇక్కడ ఊకున్నది. ఇక ముఖశితం చేసుకొని ఎంత చెప్పినా వాళ్ళు అత్తలేరని ఈ ఎగిరే కాడికి అయితే ఎగిరేరు. చెవన్ బట్టలు వేసుకున్నాడు. జెసికా అయితే ఇంకా పోదామంటే అసలే వస్తలేదు. వాటర్లోకి వెళ్ళి అక్కడనే కూర్చుంటుంది. మొత్తానికి అయితే ఈరోజు అయిపోయింది. ఇక అయిపోయింది ఎగిరిన్లు అలా చెక్ డ్యామ్ లో వాటర్లో చాలా ఎగిరేరు. మా జెసికా అయితే ఇంకా అక్కడనే ఉన్నామన్నట్టు అటే చూస్తుంది. ఇప్పుడైతే ఎగరడం అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్తున్నాం. ఇలా మమ్మీ పాపం కూకొని అలసిపోయింది. వీళ్ళిద్దరు అయితే బాగా ఎంజాయ్ చేసిండు. చూడండి ఈ రోజుకైతే ఇది ఈ రోజుది వీడియో.
ఇది ఈ రోజు వీడియో. వాటర్ లో మాత్రం జెసికా అండ్ చేవన్ చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. వీళ్ళను కంట్రోల్ చేయడం అస్సలు నాతోటి కాలేదు, బాగా అల్లరి చేసిండ్రు. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేసిండ్రు, అట్లనే మీరు కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు అని అనుకుంటున్నా. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. కీప్ వాచింగ్ ముచ్చట్లు ఫ్రమ్ తొగర్రాయ్.